తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు రాజయ్య యాదవ్ గారు ఉన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రధానంగా తెలంగాణ రాజకీయ పరిణామాల గురించి, అలాగే బీసీ ఉద్యమం సంబంధించి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న బీసీ ఉద్యమానికి మరి కాంగ్రెస్ పార్టీ బ్రేక్ వేసే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికలకి సమరం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న కూడా వార్తల్లో మొత్తం కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలు అవుతుంది అనేది ప్రధాన వార్తగా కనపడింది. ఇవన్నీ అన్నిటి గురించి కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ప్రధానంగా అంటే మీరు బీసీ ఉద్యమాలు చేసిన వ్యక్తిగా చెప్పండి, ఈ బీసీ ఉద్యమం అనేది నిజంగా జెన్యూన్గా జరుగుతుందా తెలంగాణలో? అంటే బీసీ ఉద్యమము ఇవాళ పుట్టింది కాదు. నైజాం నవాబు కాలం నుంచి కూడా బీసీలు అనగదొక్కబడ్డవారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే అనగదొక్కబడ్డవారు. ఈ దొరలు, దేశ్ముఖులు ఎవరైతున్నారో నిజాం నవాబు కాలంలో వాళ్ళు కూర్చుటో పెట్టుకున్నారు. మనకు నైజాం స్టేట్ ఎప్పుడైతే డిక్లేర్గా వల్లభాయ్ పటేల్ చొరవతోటి కలిసిపోయిందో ఆనాడు ఇక కూర్చు టోపీలు తీసుకుని మళ్ళీ గాంధీ టోపీలు పెట్టుకున్నారు వీళ్ళే. ఆనాడు దొరలు, దేశ్ముఖులు ఎవరైతే నిజాం నవాబుకు వారసులై రజాకార్ల బలిదానాలకు బలైనటువంటి సెక్షన్ ఏదైతే ఉన్నదో అది బీసీ, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే. అంటే ఆనాటి నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాచుర్యంలో ఉన్నది. అనేక సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ కమ్మ ఓరియంటేషన్గా నడిచింది. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ అనేది అనగారిన కోరిక ఏదైతున్నదో తెలంగాణ కలిసిన నాటి నుంచి, ఆంధ్రాలో కలిసిన నాటి నుంచి కూడా మేము విడిపోతాము అనే ఆలోచనతోటి కలవడం జరిగింది. బలవంతం కలవడం ఆనాటి నుంచి ఎప్పటి వరకు ఉనుక కుంపటి వతుగా అది ఆరిపోని జ్వాలగా ఎప్పటికీ మసులుతూనే ఉన్నది తెలంగాణ కోణం. ఆనాడు కేసీఆర్ గారు అప్పుడున్న రాజకీయ శూన్యతను ఆసరా చేసుకొని ఆయనకు ప్రాధాన్యత లభించలేదనేటువంటి అక్కస్తోటి, అంటే ఆయన రాష్ట్ర మంత్రిగా ఉండే మంత్రి పోయి ఆయన డిప్యూటీ స్పీకర్ చేసింది కాబట్టి ఆయన భరించుకోలేక సమాజంలో ఏమేమి ఉన్నది అనేది ఎంకులాడేటువంటి స్వభావం, కెపాసిటీ, తెలియగలడు, బాగా కెపాసిటీ ఉన్నాడు లీడర్. ఆయన కూడా నాకో షటర్ దొరుకుతుంది, నాకింత జాగ దొరుకుతుంది, నాకో షాప్ పెట్టుకునే జాగ దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో సమాజాన్ని ఆనాడు వడగట్టి ఎడకు ఏమేమి జరుగుతుంది అనేది ఆయన దృష్టికోణం తీసుకొని అప్పుడు ఓట్లని నమ్మనేటువంటి మన మావోయిస్ట్ పార్టీ తీర్మానం చేసింది. మావోయిస్ట్ పార్టీ 2 రాష్ట్రాలు ఉండాలి అని తీర్మానం చేసింది. ఆనాడు బీజేపీ పార్టీ కూడా ఒక ఓటు ఎత్తే 2 రాష్ట్రాలు ఇస్తాం అనేటువంటి ఆలోచనకు వచ్చి వాళ్ళు కూడా తీర్మానం చేసి ఉన్నారు. కర్మవశాత్ ఏంటంటే 3 రాష్ట్రాలు దేశంలో ఇచ్చినాడు, 4వ రాష్ట్రంగా తెలంగాణ ఇవ్వాలి. అవును. కానీ వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకటై ఆనాడు వెంకయ్య నాయుడు గారికి కేంద్రంలో ఉన్నటువంటి పలుకుబడిని ఆసరా చేసుకొని తెలంగాణ అనే రాష్ట్రాన్ని రాకుండా చేసిండు. దాని కారణంగానే ఈ కేసీఆర్ కుటుంబం ఇళ్ళకి వచ్చింది. లేకపోతే అదే కేసీఆర్ కుటుంబం లేదు. కేసీఆర్ కుటుంబం యొక్క దోపిడీకి గురయ్యేది కాదు ఈ ప్రాంతం. 1200 మంది బలిదానాలకు కూడా జరిగేది కాదు. ఆనాడు వెంకయ్య నాయుడు యొక్క కేంద్రంలో ఉన్న ఆయన పలుకుబడి ఉపయోగించి నాయుడు ఇద్దరు నాయుడు ద్వయం కలిస్తే ఆనాడు తెలంగాణ ఆగింది. అవును.
ఎవరైనా 100 ఏళ్ళే బతుకుతారు. అవును. నాయుడు గారికి నేను విజ్ఞప్తి చెప్తాను. నాయుడు గారితో నేను పనిచేసిన. నేను బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు ఉంటుంది. నాయుడు గారితో పనిచేసిన, నేను విద్యాసాగర్ రావు గారితో పనిచేసిన, దత్తాత్రేయ గారితో పనిచేసిన, అనేక మందితో పనిచేసిన. నేను నాయుడు గారికి చేతులెత్తి దండం పెట్టి చెప్తాను, శ్వాస తీసుకున్న మనిషి 100 సంవత్సరాలే బతుకుతాడు. అవును. మీరు ఇవాళ నిజాలు చెప్తాను. ఏమని? ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఎట్లా జరిగింది, ఎన్టీ రామారావు ప్రభుత్వం ఎట్లా కూలిపోయింది, ఆనాడు జైపాల్ రెడ్డి గారు నేను ఏ పాత్ర వహించినాం, ఆనాడు మన చంద్రబాబు నాయుడు గారు ఏ పాత్ర వహించిండు, రామోజీరావు ఏ పాత్ర వహించిండు అని ఆంధ్రాకు పోయి ఉపన్యాసాలు ఇస్తాడు నాయుడు గారు. ఈ తెలంగాణ ప్రజానీకానికి కూడా మీ యొక్క ఆలోచన విధాన్ని చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరేమన్నా అన్యాయం చేసినలా ఈ తెలంగాణకు మీరు కాకుండా చేసిన దానిలే మీ వాటా ఉన్నదా లేదా, మీ పలుకుబడిని ఉపయోగించి తెలంగాణను ఆపిన్లా లేదా, మీరు బద్దంబాల్ రెడ్డి గెలిచేది ఉండే 10,000 ఓట్లతోటే ఓడిపోయిండు బద్దంబాల్ రెడ్డి. ఆనాడు మీరు టికెట్ తీసుకుని నిలబడితేనే కదా ఓవైసీ కుటుంబం ఇవాళ ఇక్కడ రజాకార్ల రాజ్యం నడుపుతుంది. ఈ నిజం, ఈ సత్యం చెప్పరా మీరు? చెప్పాలి కదా, ఖచ్చితంగా చెప్పాలి. 100 ఏళ్ళు 1000 ఏళ్ళు లెవెల్ బతకరండి, 1000 ఏళ్ళు లెవెల్ బతకరు. అవును. నేను నాయుడు గారికి మా కేసీఆర్ గారికి ఒక చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేసి చెప్తానా, నువ్వు 1,00,000 నాగంలో వేసుకొని దున్నుతానన్నావు కదా రామోజీ ఫిల్మ్ సిటీని, ఎందుకు ఆగినావు? నీకు అధికారం వచ్చినాక అందులో ఏమన్నా లొచ్చుకులు ఉంటే ఎందుకు ఆగినావు? ఏం పనికి ఆగినావు చెప్పవా? చెప్పాలి. వెంకయ్య నాయుడు నిజం చెప్పాలి, కేసీఆర్ గారు కూడా నిజం చెప్పాలి. చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు నిజం చెప్పాడు, ఎందుకంటే ఆయనకు అధికారం ఉన్నది కాబట్టి. ఆయన కూడా చెప్పే రోజు వస్తుంది. అందరూ కూడా ఈ ప్రజానీకానికి నిజం చెప్పే రోజు ఒకటి వస్తుంది తప్పకుండా. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి కనుక పోతారని ఎవడని అనుకున్నాడా? లేదు. 2 సార్లు మాత్రమే పబ్లిక్ ఓట్లతో గెలిచిండు ఆయన. 4 సార్ల రాజ్యసభ మెంబర్గా పోయిండు. ఎందుకు పోయిండు? ఏ పైరవితో పోయిండు? ఈయన మాత్రమే ఎందుకు పోయిండు? ఇప్పుడు 2 పార్లమెంటు సీట్లు ఉన్నప్పుడు స్వర్గీయ జంగారెడ్డి గారు వరంగల్ నుంచి గెలిచిండు. 60 ఏళ్ల జ్యోతి గుర్తుతో గెలిచిండు. 78 జనతా పార్టీతో గెలిచిండు. 83ల బీజేపీ కమలపు గుర్తుతో గెలిచిండు. ఆయనే పార్లమెంట్ మెంబర్గా గెలిచిండు. ఆయనను ఏమీ కాకుండా ఎవరు చేసిండు? ఆయన గవర్నర్ ఎందుకు కాలే? ఈ నిజాలని చెప్పాడా నాయుడు గారు? చెప్పాలి. అయితే కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ మేము బీసీలకి అండగా ఉంటున్నాం, బీసీల డెవలప్మెంటే మాకు కూడా కావాలి కాబట్టి బీసీ రిజర్వేషన్ అంటుంది 42%. ఈ 42% మీరేం చెప్తారు? 42% ఇవ్వడం వల్ల బీసీలకి ఏమైనా వృద్ధి జరిగే ఛాన్స్ ఉంటుందా? ఒక్కటేనండి, మేము 50% వెళ్తాను గ్రామాలల్లో అప్పర్ క్యాస్ట్ లేదు. అవును. అప్పర్ క్యాస్ట్ పట్టణాలకు వలస వచ్చిండ్రు. గ్రామాలల్లో 50% గెలుస్తాను. 50% గెలిచే మా సీట్లల్లో మేము 42% మీకు ఇచ్చినాం అనేటువంటి గంభీర ఉపన్యాసం ఇస్తాను కదా. అందులో ముస్లింలు ఎందుకు గెలిపిండ్రు? మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఒప్పుకోదు కదా, కోర్టులు ఒప్పుకోవు కదా. మళ్ళీ రేపు కోర్టుకు పోతే ఇది చెల్లదు కదా. మరి ఎందుకు 42% ఇస్తాను అని అంటాను? మీకు కెపాసిటీ ఉంటే, రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను, మీకు కెపాసిటీ ఉంటే, మీకు కేంద్రంలో పలుకుబడి ఉన్నది, తెలంగాణకే పలుకుబడి ఉన్నది. హర్యానా ఇప్పుడు మన హిమాచల్ ప్రదేశ్కి అంత ప్రాచుర్యం లేదు, కర్ణాటక కూడా పలసబడ్డది. కాబట్టి నీకు దమ్మున్నది, రాహుల్ గాంధీని ఒప్పించే దమ్మున్నది నీకు. రాహుల్ గాంధీ గారిని ఒప్పించి నువ్వు బిల్లు పెట్టి ఏంటిది చట్టసభలలో బీసీ రిజర్వేషన్ పార్లమెంటులో అసెంబ్లీలో ఉండాలని బిల్లు పెట్టి డిమాండ్ చేయను. అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటున్నాడు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి.
ఎవరు అపాయింట్మెంట్ ఇస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మాకు అంటుంది కదా. ప్రెసిడెంట్ కాదండి, ఈయన ప్రతిపక్ష నాయకుడే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర అంటారు. రాహుల్ గాంధీ అయితే ఈయనకు అపాయింట్మెంట్ ఇస్తాడు కదా. అవును, ఇస్తాడు. అవును, రాహుల్ గాంధీ అయితే అపాయింట్మెంట్ ఇస్తాడు కదా. అవును. రాహుల్ గాంధీని తీసుకొని పో, ప్రెసిడెంట్ దగ్గరికి నువ్వు పోతాను, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటారు. రాహుల్ గాంధీకి అయితే ఇస్తాడు కదా అపాయింట్మెంట్. అవును, రాహుల్ గాంధీని తీసుకొని పో. అవును. రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నాయకుడు, 99 మంది పార్లమెంట్ మెంబర్లు గెలిచిండు. అవును. ఇండి అలయన్స్కు ఆయన చైర్మన్గా వ్యవహరిస్తాడా, చైర్మన్ అయిందా కాలేదో తెలియదు నాకు. నువ్వు ఆయన తీసుకొని పో, రాష్ట్రపతి ఎందుకు అలవాటు నీకు? నువ్వు కోర్టుకు పోవా, రేపు మీ దానిలో ఓడిపోయి కోర్టుకు పోతారు కదా, మత పద్ధతికి ఎట్లా రిజర్వేషన్స్ ఒప్పుకుంటారని. నీకు ఇది తెలిసి లేదా? తెలిసి ఉండక తెలియకనే పెట్టినవా? తెలివందే ముఖ్యమంత్రి అయినవా? నేనేమంటానంటే ఈ రిజర్వేషన్తో పాటు ఎమ్మెల్యేల ఎంపీలలో ఆ రిజర్వేషన్ కూడా పట్టుకరా, నీకు క్రెడిబిలిటీ దక్కుతుంది. అవును. అరే నువ్వు అనుకోని ముఖ్యమంత్రి అయినవయా, నీది కాంగ్రెస్ పార్టీ కాదు, నువ్వు సమైక్యవాద అయిన తెలుగుదేశం పార్టీ నీది. అదొకటిది నీకు అవకాశం వచ్చింది, నీకు అదృష్టవంతుడివి, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అవును. నీ అదృష్ట జాతకంతో మా బీసీలకు కూడా న్యాయం చేయి. చేస్తానంటున్నాడు కదా. ఏవి సర్పంచులు ఎందుకే మీకు 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 ఈడు కానీ వరుస కానీ సర్పంచులు మాకెందుకే? మీరు ఆడ లేరు కదా, మీరు జడ్పీటీసీ పోటీ చేసేందుకు లేరు. మీరు అంతే, మాకు చట్ట సభలలో సీట్లు కావాలి, చెయ్యి. ఎమ్మెల్యే ఎంపీలకు మీరు చేయండి, మీరు ముందడవాడండి, రాహుల్ గాంధీని పట్టుకొని ముందడవాడు. ఇవాళ బీజేపీ ప్రధానమంత్రి అంటే స్వాతంత్రం వచ్చిన 77 సంవత్సరాలలో బీజేపీ ప్రధానమంత్రి బీసీ 1 టైం, 2nd టైం, 3rd టైం కూడా అయింది కదా. అవును, హ్యాట్రిక్. ఇవాళ మధ్యప్రదేశ్ బహు విశాలమైనటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి, ఒక యాదవుడు. హర్యానా రాష్ట్రంలో మన దగ్గర రెడ్లు రావులు ఎట్లయితే పరిపాలించాలో హర్యానా రాష్ట్రాన్ని జాట్స్ పరిపాలించేదే. అసోంటి కాడ ఒక బీసీ ముఖ్యమంత్రి. అవును. కింద ఒరిస్సాల రాజులు పరిపాలించే అటువంటి రాష్ట్రంలో ఒక ఎస్టీ ముఖ్యమంత్రి. ఇటువంటి అయితే చేసిండు కదా, మీరు ఇవన్నీ చేస్తారు కదా, చట్టసభలలో సీట్లు పెట్టండి అని రాహుల్ గాంధీతో అనిపి, మీకు చిత్తశుద్ధి ఉంటే అనిపించండి. ప్రతిపక్ష నాయకుడు బీసీ ఎందుకుంటలేడు మీ దాంట్లో? ఇదే ముఖ్యమంత్రి బీసీని చేయి. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుని చేసింది అంటున్నావు కదా. అవును. నువ్వు చేసిన కాడికి చాలదా? ఇప్పుడు 20 నెలలు చేసినావు కదా. అవును. తది మీద ఆ గౌడ్ సాల్వ్ చేయి. ఇస్తాడా? అట్లా ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? అరే ఎందుకు ఉండదండి? కాంగ్రెస్ పార్టీలో నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ముఖ్యమంత్రిని బీసీని చేయి ఇప్పుడే. నీకు పైసలు అక్కర ఉంటే మా కొండ సురేఖతో నీకు ఎన్ని పైసలు పెట్టినావో ఎన్ని పైసలు ఖర్చు అయ్యాయో మేము ఉన్న భూమి అంతా అమ్మి ఇప్పిస్తాం, మా కొండ సురేఖకని చేయి. దమ్ము ధైర్యం ఉంటే చెయ్యేవయ్యా, బయటికి మాట్లాడితే ఏమవుతుంది? అవును. కానీ అంటే ఒకటి, ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా బీసీ ముఖ్యమంత్రి చేసే యోచనలో అసలు తెలంగాణ ప్రభుత్వ పార్టీలు ఉంటున్నాయా? ఎస్, ఎందుకు లేవు? ఇప్పుడు బీజేపీ మొన్న మాకు మెజారిటీ వస్తే మీరు మాకు ఓటేయండి, మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం అన్నారు. అవును. కానీ కర్మ ఏమైంది అంటే కేసీఆర్ మళ్ళొత్తడు అని భయపడ్డారు జనం. కేసీఆర్ పైసలు తీసుకున్నారు, 1500 ఇచ్చే కాడ 1500 తీసుకున్నారు, 2000 తీసుకునే కాడ 2000 తీసుకున్నారు. పైసలు తీసుకొని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసారు. ఎవరిచ్చినా కూడా, ఎవ్వరు పైసలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ కొట్లేసారు. అంటే వ్యతిరేక. ఎందుకంటే అన్నీ కానీ పురుషార్థుడు కేసీఆర్ వద్దు, ఆ కుటుంబం వద్దు అని చేశారు. సరే ఢిల్లీని తిప్పుకున్నాడు ఈయన రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ పార్టీ కాకుండా తిప్పుకున్నాడు, ఆయన అయిండు. ఈ 1000 సంవత్సరాల బానిసత్వంలో 77 ఏళ్ళ స్వాతంత్రంలో ఇవాళ బీసీ ఉద్యమం బలంగా వీస్తుంది. ఎందుకంటే మాకు మేమే జిందాబాద్ అనుకునేది, మాతో ఎవరు రాకపోయేది. అవును, ఇప్పుడు అందరూ వస్తారు. ఇవాళ ఉవ్వెత్తున లేస్తుంది. అందరూ కూడా అన్ని పార్టీలు కూడా బీసీ ముఖాన చూడవలసిన పరిస్థితి అయితే నిర్మాణం అయింది. అవును. రేపు 2 జాతీయ పార్టీలు ఏ నినాదం తీసుకపోతాయో దాన్ని ఆధారపడి ఉంటుంది. ఇవాళ బీజేపీకి అయితే గత్యంతరం లేదు, బీసీ ముఖ్యమంత్రినే చేయాలి. వాడు ప్రెసిడెంట్ ఎవరైనా, అవును, ప్రెసిడెంట్ ఎవరైనా కూడా
బీజేపీకి అయితే గత్యంతరం లేని పరిస్థితి. బీసీ ముఖ్యమంత్రి అని ఇదివరకు అన్నారు కాబట్టి రేపు అనాలి చెప్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ అంటదా బీసీ ముఖ్యమంత్రి అని? అనట్లేదు కదా. ఇప్పుడు నేను ఏదో సర్పంచ్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు ఏమాత్రం అధికారం లేని వాళ్లకు అవును నేనేదో అధికారం కల్పించిన అనేటువంటి ఆలోచన మాట్లాడతాను. కానీ జనం ఎడ్డోళ్ళు గారు, లీడర్లు ఎడ్డోళ్ళు అవుతారు, పార్టీలు ఎడ్డి పార్టీలు అయితే కానీ జనం ఎప్పుడు గారు. కానీ ఒకటి వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే నైట్ షెడ్యూల్లో పెట్టడం కుదరదని చెప్పి బీజేపీ నాయకులు, మంత్రులు కూడా చెప్తా ఉన్నారు కదా. దీన్ని నైట్ షెడ్యూల్లో పెట్టడం వీలవ్వదు అనే దాని మీద, ఏదైతే వర్గీకరణకు సంబంధించి. మరి వీళ్ళు ఏమంటున్నారు, స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము పెడుతున్నాం, ఖచ్చితంగా గవర్నర్కి లేఖ రాశాం, రాష్ట్రపతికి లేఖ రాశాం, కానీ ఆ లేఖలన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి, మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని వీళ్ళు చెప్తున్నారు. ఒక్కటేనండి, అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం రాష్ట్రపతి పరిశీలించకుండానే గుడ్డిగా సంతకం పెడుతుందా? ఎందుకంటే పరిశీలిస్తారు కదా. రేపు కోర్టు పోతే ఇది నిలుతుందా నిలవదా అని అనుకుంటారు కదా. మీరు ముస్లింలను కలిపిన మాటలు నిజమా అబద్ధమా? కలిపినాక రేపు ఎవడైనా కోర్టుకు పోతాడు కదా. అంటే ఈ 10% మీదే మీరు బీజేపీ నాయకులంతా మాట్లాడుతూ ఉన్నారు. ఈ 10% ముస్లిమ్స్ ఉండడం వల్ల వీళ్ళకి వచ్చే లాస్ ఏంటి అనేది వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు నేనేమంటానంటే బీజేపీ నాయకులు ఏం మాట్లాడతానులా, ఎట్లా మాట్లాడతానులా, నేను గంత లోతుకు పోవాల్సినంత అవసరం లేదు. బీజేపీ నాయకులు మాట్లాడితే మాత్రం ఆగుతుందా? కోర్టు లెవెల్లో చుట్టామండి. కోర్టు ప్రజలకే కదా. కోర్టులో అయితే ప్రజలకే చుట్టాం కదా. మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ కోర్టు అయితే ఒప్పుకోదు కదా. ఒప్పుకోదు. ఇది రేవంత్ రెడ్డి గారికి తెలియదా? ఇది కాంగ్రెస్ పెద్దలకు తెలియదా? ఇది తెలియదా అంటారా? అంటే మళ్ళీ ఆపే ప్రయత్నంగానే ఇది మొదలు పెట్టారంటారా? మరి ఒక్కటే వీళ్ళ దాంట్లోనే మళ్ళీ కోర్టుకు పోతారండి. మళ్ళీ వీళ్ళే వాళ్ళు కోర్టుకు పోతారు. రేవంత్ రెడ్డి అని పంపుతాడు, ఓ జబర్దస్త్ వకీలు పెట్టి కొట్లాడమంటాడు, మళ్ళీ అది ఆగుతుంది. మళ్ళా ఇక 500 కోట్లు ఆగుతాయి కాబట్టి పాత పద్ధతులనే రిజర్వేషన్ పాత పద్ధతులనే చేస్తామని వాళ్ళు ఎన్నికలు పోతారు. రేవంత్ రెడ్డి భయపడాల్సిన పనేం లేదు నాకు తెలిసి. ఎందుకంటే నేను అనేక సంవత్సరాలు రాజకీయాలు చూస్తానా. ఎవడు గెలిచినా 3.5 సంవత్సరాలు, ఇంకా 3 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎవడు గెలిచినా కాంగ్రెస్ పార్టీలో పోతారు. ఇప్పుడైతే ఏ సర్పంచ్ కానీ, ఏ ఎంపీటీసీ కానీ, ఏ జెడ్పీటీసీ కానీ, ఏ పార్టీ పేరు చెప్పుకొని గెలిచినా వాడు పోయేది కాంగ్రెస్ పార్టీకే పోతాడు. ఇక తప్పదు, ఇక ఆప్షన్ లేదు. ఎందుకంటే వాడు 30 లక్షలు ఖర్చు పెట్టింది అంతే కదా. ఎవరు సర్పంచ్ చేయట్లేదు. ఇదివరకు సర్పంచ్లు అయిన వాళ్ళు ఉరిపెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు. ఇప్పుడు వాడు ఇంటికి పోతలేడు, బజార్లో తిరుగుతాడు. ఇప్పటి వరకు బిల్లులు రాక వాడు బజార్లు తిరుగుతాడు. సర్పంచ్ నిలబడుతుంది కూడా ఎవడు ముందడు కత్తలేడు, రారు కూడా, వచ్చేటట్లేదు పరిస్థితి. దానికి ఏది సత్యపీనకు బాసింగంగా ఇచ్చినట్టు ఈ రిజర్వేషన్ బాసింగం అంతే తప్ప ఇల్లేం లేదు. అంటే దీనివల్ల ఏమి ఒరగది. కాంగ్రెస్ పార్టీలకి వీళ్ళందరూ పోతారు, ఏం భయపడకు. మళ్ళా 3 ఏళ్ళ వరకు వాడు లండు అవుతాడు. 3 ఏళ్ళ వరకు సర్పంచ్ వస్తాండు అంటే ఆడ మనుషులు కూడా నిలబడరు. సర్పంచ్ ఉన్న వాల్యూ కూడా పోతుంది. ఉన్న వాల్యూ పోతుంది. ఎందుకంటే వాడు గెలవంగానే నీ పార్టీలోకి వస్తారు. నీ పార్టీలో కూడా ఉద్ధరించుకునేది ఏముండదు. నీ దగ్గర పైసలు లేవు, బిల్లులు లేవు, చేసిన కాంట్రాక్టర్లే ఉరి పెట్టుకునే కాడు ఉన్నారు. అవును. కాబట్టి ఇది పొడిగెళ్ళేది కాదు. సరే, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి విషయాల్లో ఇప్పుడు ఉప ఎన్నికలు అంటున్నారు మొత్తం. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఆల్రెడీ మొదలవుతా ఉంది. దాదాపు 10 స్థానాలు, 10 మంది ఎమ్మెల్యేలు మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని క్లారిటీ ఇస్తున్నారు వాళ్ళు. అంటే ఏం జరుగుతూ ఉంది? ఈ క్లారిటీ ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారా వీళ్ళు, లేకపోతే ప్రజలు అసలే పిచ్చోళ్ళు గారు? ఈ దానవ నాగేందర్ను శ్రీహరి గారు రాజీనామా పెట్టక తప్పదు. వాళ్ళైతే రాజీనామా పెట్టక తప్పదు. ఎందుకంటే ఆయన బిడ్డకు ప్రచారం చేసిండు, ఈయన పార్లమెంట్కి నిలబడ్డాడు. అవును. దానవ నాగేందర్ రాజీనామా చేస్తాడు, నిలబడతాడు. కడియం శ్రీహరిగా నిలబడకుంటేనే మంచిది. నేను శ్రీహరి అన్నకు విజ్ఞప్తి చెప్తాను. ఎందుకంటే ఆయన సుదీర్ఘ రాజకీయాలలో ఉన్నాడు. ఆయన బిడ్డ కోసమా ఎట్లా పోయిండో కాంగ్రెస్ పార్టీ పోయిండు. ఆయన బిడ్డ కోసం పోయిండు. ఎందుకంటే కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి చేసిండు ఆయన. ఆయన పార్లమెంట్ మెంబర్ ఉండగా ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రి చేశాడు. ఆయన పోవాల్సి లేకుండే, కానీ పోయిండు. ఇక రాజీనామా పెట్టి సపరేట్ ఊకున్నది
ఉత్తమం రాజకీయ జీవితం. ఎందుకంటే ఆయన ఎన్నడు ఎన్టీ రామారావు ఉన్న కాంచెల్లి అనేక పోర్ట్ఫోలియోలు చేసిండు, శబాష్ అనిపించుకున్నాడు ప్రతి దాంట్లో. అవును, గిన్నెనే మొన్ననే లండిరికం వచ్చింది, మొన్ననే లండేశం. కానీ మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నాడు కదా, ప్రజల కోసం ప్రజల మేలు కోసమే నేను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నా కానీ పార్టీ మారలేదు అంటున్నాడు ఆయన. ఆయన అనద్దు, ఎందుకంటే ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి. ఆయన ఏది మాట అంటే పడనోడు, నిక్కచ్చితంగా ఉంటాడు, కెపాసిటీ ఉన్నోడు. ఆయన గర్వం అంటారు కానీ గర్వం కాదు, తెలివే గర్వంగా మలిచిండు. అవును, ఆయన తెలివిని గర్వంగా మలిచిండండి. ఇప్పుడు నేను గొల్లీలలో పుట్టినా, నేను మాట్లాడుతా అంటే ఏమంటారు అంటే గొల్లరాజు గారు ఎట్లా మాట్లాడుతాడో చూస్తాను అని అంటారు, అంతే కదా. అవును, శ్రీహరి సాబ్ కూడా అంతే. అవును, శ్రీహరి సాబ్ చాలా స్ట్రేట్ ఫార్వర్డు, ఆయనకు అవినీతి మరకంటలే ఇప్పటి వరకు. కాబట్టి ఆయన రాజకీయాలను ఊందాగా ఇట్లా రాజీనామా పెట్టి సపోవాలి. ఇంకా దాన్ని అబద్ధం ఆడి ఇంకా పెట్టేటట్టు లేరు కదా. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు నిన్న మన స్పీకర్కి లేఖ రాశారు. వీళ్ళిద్దరికి ఆ లేఖ మొత్తంలో కూడా మేము పార్టీ మారలేదని చెప్తున్నారు కానీ పార్టీ మారేమని ఒక్కలే చెప్పట్లే కదా. ఒకటేనండి, వీళ్ళిద్దరికి తప్పదు కదా. వీళ్ళకు ఇప్పుడు కంపల్సరీ వీళ్ళు కోర్టు ముందట కూడా నిలవరు కదా. రైట్, అవును. ఎందుకంటే ఆయన బిడ్డ ప్రచారం చేసిండు తిరిగి వేదికలకి, ఈయన స్వయంగా నిలబడ్డాడు దానం నాగేందరు. అంటే అవి పార్టీ కండువాలు కాదంటున్నాడు ఈయన. కండువా కాదు, ఇప్పుడు పార్లమెంట్కు నిలబడి ప్రచారమే చేసిరంట. ఆయన పార్లమెంట్కు నిలబడ్డాడు, పార్లమెంట్ క్యాండిడేట్ అయినా చేయి గుర్తు మీదనే నిలబడ్డాడు కదా. అవును, చేయి గుర్తు మీద నిలబడ్డాడు కదా. గెలిచింది కారు గుర్తుతోటి కదా. అవును, ఇప్పుడు శ్రీహరి గారు కారు గుర్తుతో గెలిచిండు, అవును, చేయి గుర్తుకు ప్రచారం చేసిండు, దాఖలాలు ఉంటాయి కదా. ఈ కోర్టులో అయితే ఇంకా వీళ్ళ మిగతా వాళ్ళు 8 మంది తప్పించుకుంటారు కావచ్చు, కానీ వీళ్ళు ఇద్దరు ఎట్లా తప్పించుకుంటారు. రైట్, అవును. కానీ ఉప ఎన్నిక అయితే ఇద్దరు చోట అయితే రావాల్సిందే ఖచ్చితంగా, ఇద్దరికి అయితే వస్తుంది. కానీ వస్తే ఒకవేళ మళ్ళీ వీళ్ళు నిలబడితే గెలిచే పరిస్థితి ఉంటుందా ప్రజల్లో? దానం నాగేంద్ర లేకపోతే కడియం శ్రీహరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే. శ్రీహరి సాబ్ అయితే నిలబడిన వేస్ట్ అంటారు. వేస్ట్ కూడా. నేను ఒక మిత్రుడిగా మేము అనేక సంవత్సరాల సాన్నిధ్యం ఉన్నది. ఆయన తెలుగుదేశం కాంచెలు కూడా నేను ఎరుగును. నేను బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షునిగా ఉంటుంది. దాని తర్వాత టీఆర్ఎస్లో మేము ఇద్దరం కలిసి పనిచేసి. కానీ నా ముఖ్యమైన సలహా ఏంటంటే, శ్రీరన్న నువ్వు ఊకో, ఇక చాలు. ఎందుకంటే నువ్వు మంచి చరిత్ర నిర్మాణం చేసినావు, ఒక మంచి చరిత్ర నిర్మాణం చేసినావు. నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఇరిగేషన్ మంత్రి అయినావు, నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో కూడా నువ్వు మంత్రిగా ఒక వెలుగు వెలిగినావు. సరే, నీ బిడ్డ ఒత్తిడా ఏంటిదా, ఎవరికైనా పుత్రవాత్సల్యమో లేకపోతే అంతే కదా, ఏదో వాత్సల్యం ఉంటుంది. ఆ వాత్సల్యానికి నువ్వు మొగ్గినవు, నీ బిడ్డ పార్లమెంట్ మెంబర్ అయింది, ఇక చాలు. నీ రాజకీయ జీవితం ఒక నిలవడిని ఇక అంతే. ఇక దానం నాగేంద్ర అంటే ఊకోడు, ఆయన కొట్లాడతాడు, అడ్డం పడతాడు, గెలుస్తాడు. ఆయన ఫైల్ వాన్, ఆయన ఊకునే మనిషి కాదు. ఆయన అయితే ఎటు వచ్చినా ఫైట్ చేయాల్సిందే. ఆయన ఫైట్ చేయాల్సిందే. మరి ఆయన గెలిచినా పంచదు, ఓడినా పంచదు. మరి ఇట్లా ఈ ఉప ఎన్నిక విషయంలో అయినా కనీసం మీలాంటి బీసీలకో లేకపోతే ఎవరైతే మీలాంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళకి కనీసం అంటే ఒక్కటేనండి, బీజేపీ అంటే ఇదివరకు దత్తాత్రేయ గారు ఉండేది పార్లమెంట్ మెంబర్గా, సికింద్రాబాద్ పార్లమెంట్. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, ఆయన మంత్రి గారు, కేంద్ర కేబినెట్ మంత్రి. ఆయన ఆశామాషికని అయితే ఆలోచించడు. దత్తాత్రేయ గారి కూతురును పెడితే మంచుకుంటుంది వీళ్ళు. బీజేపీ నా సలహా ఏంటంటే, దత్తాత్రేయ గారు కూతురును పెడితే, దత్తాత్రేయ గారు పూర్వాశ్రమంలో ఇక్కడ పార్లమెంట్ మెంబర్ ఉండే, ఆయన కూతురు కూడా అలాయి బలాయి చైర్మన్. ఇవాళ ఒక సాంస్కృతిక వారధి, ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. సరే, కాంగ్రెస్ పార్టీ చిన్న శ్రీశైలం కొడుకే ఇస్తారని అంటాను. ఒక ఇస్తే మాత్రం ఆయన బలమైన క్యాండిడేట్ అవుతాడు. నవీన్ యాదవ్ బలమైన క్యాండిడేట్ అవుతాడు. రెండు జాతీయ పార్టీల మధ్యనే లడాయి ఉంటుంది. బీఆర్ఎస్ సోదిలో కూడా ఉండదు. ఎందుకట్లా అంటే ఇప్పుడు నాగంటి గోపీనాథ్ వైఫై కదా. ఒక్కటేనండి, వైఫ్ అయినా కూడా ఎందుకుండదంటే బీఆర్ఎస్ అనేది అది అంతర్గత కలహాలతోని కృషించకపోయింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఆ పార్టీ. ఇవాళ రేపో మాపో కేటీఆర్ కూడా జైలుకు పోయేందుకు
వేదిక తయారైంది, అది గవర్నర్ దగ్గర అవును. ఉన్నది, ఫైలు ఉన్నది గవర్నర్ ఈ దగ్గర. కార్ రేసు. రైట్. ఆయన కర్త కర్మక్రియ నేనే అన్నాడు. అవును. కేసీఆర్ గారు ఎట్లయితే నేను దానికి కర్త కర్మక్రియన నెత్రోడి నేను శ్రీశైలం మన ప్రాజెక్టు కట్టిన, అవును. కాళేశ్వరం రైట్. కాళేశ్వరం ప్రాజెక్టు నా కలల స్వప్నం అని అయితే అన్నాడు. ఈయన కూడా గదే అన్నాడు ఈ కార్ రేస్. అవును. కాబట్టి ఆయన అనుభవిస్తాడు. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే అనుభవించాల్సిందే. సో అది ఆ సానుభూతి అయితే పనికిరాదంటారా జూబ్లీహిల్స్లో? మాగంటి గోపీనాథ్ వైఫ్ ఎవరైనా చంపితే సానుభూతి వస్తుంది, కానీ చచ్చిపోతే ఎట్లా సానుభూతి వస్తుంది? చంపితే సానుభూతి వర్కౌట్ వర్కౌట్ అవుతుంది. ఎవరైనా చంపితే సానుభూతి వర్కౌట్ అవుతుంది, చచ్చిపోతే ఎట్లా వస్తుంది? జాతస్య మరణం ధ్రువం. అవును. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. తప్పదు. అది ముందు వెనక 4 రోజులు వెనక ముందు అంతే. కానీ అయితే ఈ సానుభూతి అనేది ఇప్పుడు ఉండదంటారు అంతా టీఆర్ఎస్కి అయితే. ఉండదు. ఏదైనా టీఆర్ఎస్ పార్టీకి ప్రాచుర్యం లభిస్తలేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండింటి మధ్య రెండింటిలో ఉంటుంది, రెండింటి మధ్యనే ఉంటుంది, 2 జాతీయ పార్టీల మధ్యనే ఉంటుంది. మరి మీ బీసీ పార్టీలు కూడా ఉన్నాయి 2-3, అవి కూడా పోటీ చేస్తే అంటే బీసీ పార్టీలు తప్పని అనటం లేదు నేను. ఎందుకంటే అనేక సంవత్సరాల కష్టము, బాధలు, అవస్థల తర్వాత బీసీ నినాదం అనేది అన్ని పార్టీలలో యావత్ సబ్బండ జాతిలో వచ్చిన కదలిక ఇది. అది వృధా పోతుందని అనుకుంటలేను నేను. కానీ ఆల్ ఇండియాలో అనేక ప్రయోగాలు జరిగినాయి దీని మీద. ముఖ్యంగా ఉత్తర భారతంలో బహుజన సమాజ్ పార్టీ మామూలు ప్రయత్నం చేయలేదు. మామూలు ప్రయత్నం చేయలేదు. కనిశ్రామ్ యొక్క ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు. కానీ ఒకప్పుడైతే అది నెగ్గాలనుకున్న పార్టీ, అది చాలా మంది నెగ్గాలని ఆశించిన పార్టీ. అనేక మంది మేధావులు, అనేక మంది సోషలిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఉభయ రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, మన గుజరాత్, బీహార్, ఉభయ యాదవ ద్వయం వాళ్ళిద్దరే కలవలేకపోయింది. అవును. ఎవరికి వాళ్ళే యమునా తీరే. అవును. ఒక పక్క కొన్నాళ్ళు పరిపాలించిన ఉత్తరప్రదేశ్ కూడా కోల్పోయింది, ఇవాళ బీహార్ కూడా కోల్పోయింది. అవినీతి బరకంటిన తర్వాత అవి కూడా కోల్పోయినాయి. కానీ కొత్తగా ప్రయత్నం చేసి, అంటే ద్రవిడ మున్నేటక ఖడ్గమో ఏదో అంటారు, అక్కడ రాముణ్ణి ద్వేషించి రావణాసురుణ్ణి ఆరాధించి అనేక సంవత్సరాల పోరాటంలో పుట్టిన పార్టీ ద్రవిడ పార్టీ. అటువంటి పార్టీనే ఇవాళ పరీక్షాలు ఉన్నది. సరే, ఏదైనా బీసీ ఉద్యమ పుణ్యమా అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అయితే చెయ్యక తప్పని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరి పరిస్థితి వచ్చి చేసిర్రు. ఇవాళ కూడా ఇది బోని కొట్టాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ. రేపు ఖచ్చితంగా రేపటి ఎన్నికలలో ఉన్న పార్టీలో బీజేపీ కాంగ్రెస్ అనేది బీజేపీ కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ ఉండదు. బీఆర్ఎస్ ఫీచర్ లేదు, జీరో. నేను అనేక ఛానళ్ళలో చెప్పినండి, కేసీఆర్ ఓడిపోతాడు అని చెప్పిన. దాని తర్వాత పార్లమెంట్ మెంబర్లలో ఒక్కడు కూడా గెలుతాడని చెప్పిన. నేను కనుక ఒక మాజీ ఎంపీనైతే, నేను ఒక మాజీ మంత్రినైతే, నేను అగ్రకులంలో పుట్టినోన్నైతే, నేను రాజిరెడ్డి, నా పేరు రాజిరెడ్డి అయితే, రాజిరెడ్డి ఆనాడే చెప్పిండే ఓడిపోతారని అని అందరూ. నేను రాజయ్య యాదవ్ గారిని కాబట్టి, నేను ఏ ప్రాచుర్యం పొందలేదు కాబట్టి, నేను తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన. 10,000 మీటింగులు మాట్లాడినండి నేను, చిన్నవి పెద్దవి కలిపితే. కేసీఆర్ నా అంత మాట్లాడలే. కానీ మీరు మాట్లాడింది మీకు పదవి లేదు కాబట్టి దాని ప్రాచుర్యం లభించదు. అచ్చా, కేసీఆర్ కోపం కూడా కదే. వీడు నా యాసే మాట్లాడతాడు, వీడు నా భాషే మాట్లాడతాడు, నన్ను మించిపోతాడేమో, అంతే కదా. వీడు నేను కర్రేగున్నా, వీడు ఎర్రగున్నాడు. ఇవన్నీ లెక్క కత్తాయండి, ఇవన్నీ రాజకీయాలలో లెక్క కత్తాయి. దాని గురించి పక్కన పెట్టాడు కేసీఆర్. ఏం పాపం చేసిండో చెప్పు అనండి, ఒక్కసారి చెప్పు అనండి, కవితని చెప్పు అనండి.
కేటీఆర్ని చెప్పుకోండి. కేటీఆర్ కండవ కప్పింది నేనా కాదా చెప్పుకోండి. కేటీఆర్కు సభ్యత్వం ఇచ్చింది నేనా, ఇంకెవరన్నా ఇచ్చిందా, వాళ్ళ నాన్న ఇచ్చిండా, నేను ఇచ్చిండా చెప్పు అనండి. ఇవాళ మరి కవిత బయటకు పంపించారు కదా, మీరు మరి కలిసారా, మాట్లాడారా? లేదమ్మా నేనే. అని ఎందుకంటే అంత కక్ష ఉంటుందా కేసీఆర్కి, సొంత కూతురుని కూడా బయటకు వెళ్ళగొట్టి? అంటే ఆయన బయటికి వెళ్ళగొట్టని పరిస్థితిని ఆమె నిర్మాణం చేసుకున్నది. ఇప్పుడు ఆమె హరీష్ వెంబడి మీద ఎందుకు పడ్డట్టు? ఒక పక్క ప్రాజెక్టు మీద అవినీతి ఆరోపణలతోటి అక్కడికి మన సిబిఐకి ఇచ్చిర్రు. సిబిఐకి ఇచ్చినాక ఇది మా నాన్నకేం ఎరకలేదు, మా బావే చేసిండు, ఇదంతా మా బావే చేసిండు అని చెప్పుడు ఎంత మాత్రం ఎంత ధర్మం? అంటే నువ్వు సర్టిఫై చేసినట్టే కదా, మా బావ పైసలు తిన్నాడని సర్టిఫికేట్ చేసినట్టే కదా. ఆనాడు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి, ఈ తెలియదా? ఆనాడు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి, ఆనాడు హరీష్ లేకుండే. ఓకే ఓకే, ఆనాడు హరీష్ మంత్రి కాదు. అవును. మరి ఇప్పుడు దానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన దానికి తక్కువ వడ్డీకి కేంద్రం ఇప్పిత్తనన్నా కూడా వీళ్ళ ప్రాచుర్యం వీళ్ళకే ఉండాలని వీళ్ళు కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చుకున్నారు. అంటే అక్కడ అవినీతి జరిగినట్టే. జరిగిందా జరగలేదా అంచనా ప్రకారం అంతే కదా, లేకపోతే కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? రైట్. కానీ అంటే ఇప్పుడు ఈమె ఇప్పటికి కూడా అదే హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళిద్దరే నాశనం చేస్తున్నారని మాట మాట్లాడుతుంది కదా. నువ్వు కాదా నాశనం చేసిందని నీ భాగం లేదా? నేనేమంటానంటే హరీష్ ఎంత చేసిండా, సంతోష్ ఎంత చేసిండా అనేది ప్రపంచానికి ఎరికే. కానీ నువ్వెంత భ్రష్టు పట్టించినావు? దాన్ని లిక్కర్ స్కామ్లు ఇరుకుతావా తల్లి? ఆడోళ్ళు స్త్రీలు అసహించుకుంటారు కదా ఇంటికి పోతే. సాయంకాలం మొగోడు ఎవడన్నా మంది పోయేందుకు భయపడతారు కదా. నువ్వు లిక్కర్ స్కామ్ చేస్తావా? కరెక్టా? అది అంటే దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళగొట్టిరా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయంటారా? అనేక ఉన్నాయి. ఆమె సపరేట్ ఊకుంటే అయిపో కదా. ఓ లెటర్ రాసి ఇచ్చిన నా లెటర్కి సమాధానం వస్తలేదు, ఇవన్నీ ఎందుకు? మీ నాయనేనా ఇంటికి పోయి నాయన బాబు ఇది ఏంది డాడీ ఇదేంది, నాదేంది, నా కథ ఏంది అని అడిగితే అయిపోతుంది కదా. ఏం లేదు. ఆయన పెద్ద మనిషి ఏం చేసిందంటే ఆయనకున్న యావత్ ఆస్తి మనవని పేరు విను, కోడల పేరు రాసి నాకున్న సమాచారం. కేసీఆర్ మన కేటీఆర్ కొడుకు పేరు విన్ను, కోడల పేరు రాశాడు. అది ట్రాన్స్ఫర్ కూడా అయింది. మరి నాకు కూడా అందులో వాటా రావాలి కదా అని ఈమె వాళ్ళ అమ్మ ఓ పేపర్ ఇచ్చిపోయింది. ఆయన కేసీఆర్ బన్స్కత్త మళ్ళీ లేకపోతే వెళ్ళి ఈ కాగితం చెప్పి ఆడ వారేసాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. వచ్చినాక దిగుడే ఆమె ఓ స్టేట్మెంటు, దయ్యాలు ఉన్నారు మన నానెంబడి, నా వార్త బయటకు వచ్చింది. ఎవరు ఇచ్చిన వార్త? నువ్వే ఇచ్చినావు ఆ కాపీ, ఎవరికోగా అలా పెట్టావు. అంతే కదా. అవును. కానీ అంటే నిజమేనా అదే సంతోష్ రావు, హరీష్ రావు అంత పార్టీకి మోసం చేసి? సంతోష్ అనేతోడు ఒక పరమ దుర్మార్గుడు. సంతోష్ అనేతోడు అంటే వాడు బోన్లెస్ మ్యాన్, అంటే వెన్నెముక లేని మనిషి. వెన్నెముక లేనోడు వాడు లాల్ సలాం చేసుకుంటూ ఇట్లా మిఠచామాలు కాని బతుక తిరిగి వాడు పదవి సంపాదించుకున్నాడు, పైసలు సంపాదించుకున్నాడు. వాడు పెట్టిన చెట్ల మీద పిట్ట కూడా వాళ్ళది ఎరికేనా? ఇప్పుడు పిట్ట వాళ్ళది. ఆ పుప్పడితోని రోగాలు వస్తాయి. ఇప్పటికి కూడా ఆ చెట్లు ఉన్నాయి. ఇప్పటికి ఆ చెట్లు ఉన్నాయి. అంటే అది అవినీతే. అంతే కదా చెట్లు. కానీ హరీష్ మాత్రం కష్టపడ్డాడండి పార్టీ కోసం. అహర్నిశలు కష్టపడ్డాడు. అవినీతి ఏం చేసిండా, తప్పేం చేసిండా, రైట్ ఏం చేసిండా తెలియదు, కానీ ఆ పార్టీకి వెన్నెముకలు అంటాడు హరీష్. హరీష్ కూడా బీజేపీతో టచ్ లో ఉన్నాడని వస్తున్నాడు. ఉండొచ్చు. నేనేమంటా జంప్ అవుతాడు అంత పార్టీ వదిలేసి. ఒకటేనండి, ఇప్పుడు కేసీఆర్ అరే నీ దారి హరీష్ ఇదంతా మంచిగా లేదు, నీ దారి నువ్వు చూసుకో బిడ్డ అనే దానిక ఓపికతో ఉంటాడు. పెయిన్ భరిస్తాడు ఆయన, ఎంతటి పెయిన్ అయినా భరిస్తాడు.
కానీ హరీష్ ఎంత కష్టపడ్డాడు పార్టీ కోసం, చాలా కష్టపడ్డాడు. అవును. మేమందరం కష్టపడ్డాను అంటారు, మేము చూసినాం కదా, మేము కళ్ళతో చూసినాం కదా. అవును. మాకంటే ఇంత 10 పైసలు ఎక్కువ పని చేసిండు ఆయన, అవును. ఇంకో పావులు ఎక్కువ పని చేసిండు. అనేక మందితో ఒదిగి ఉండేది, అవును. అందరితోనే కలిసి ఉండేది. ఉమ్. సరే, తప్పులు ప్రతి మనిషి సహజం, అవును. పొరపాట్లు ఏమైనా జరిగి ఉండొచ్చు, అవును. కానీ పార్టీ కోసం మాత్రం అర్నిషాలు కష్టపడ్డ వ్యక్తి. అంటే కేసీఆర్ ఇంకా కంప్లీట్ అయిపోయినట్టని ఇంకా ఆయన బయటికి రాడా? అంటే ఒక్కటేనండి, ఆయన బయటికి ఆయన ఆరోగ్యంగా ఉంటే ఆ పార్టీకి జీవనాడులు ఉంటాయి. ఆయన ఆరోగ్యం అన్నిటికంటే ఏంటంటే ఈ పిల్లలు పెట్టే బాధలు, ఉమ్. అంటే సంపద ఎక్కడ కూడా ఎవరిని కూడా నిమ్మలంగా ఉండనియలే. మీరు చరిత్ర చూడండి, అవును. మీరు చరిత్ర చూడండి. రాజశేఖర రెడ్డి అదే కదా సిచ్యువేషన్. ఔరంగజేబు పురుగులు పడి చచ్చిపోయాడు ఇక్కడ. ఔరంగజేబు అవును. ఎవ్వడు కూడా సంపద, బంగారం, సంపద, పేదోని సొమ్ము, పేదోని కంటి నీరు ఉమ్. ఎవ్వడు ఉసురు తీసుకుంటాడో వాడే సుఖంగా ఉన్నాడు. రైట్. ఇది చరిత్ర. అంటే కేసీఆర్ చరిత్ర ముగిసినట్టు అయిపోయింది, కంప్లీట్గా. కంప్లీట్ అయిపోయింది. బీఆర్ఎస్కి 0 అవుతుంది కంప్లీట్. దాదాపు మెల్లమెల్లగా. ఇప్పుడు కేటీఆర్ అంత శక్తి పుంజుకోవడా? అంటే ఒకటే కేటీఆర్ను లెక్కకు తీసుకుంటలేరు జనం. జనం చూడట్లేదు, జనం చూడటం లేదు. ఏదో కార్యకర్తలు 4 జిందాబాద్ కేటీఆర్ అది అంటాను కావచ్చు, కానీ అంత రిసీవ్ మళ్ళీ చేసి. కేసీఆర్ లాంటి వాడు వస్తాడంటారు మీ అంచనా ప్రకారం మరి బీఆర్ఎస్? అంటే ఒక్కటేనండి, కేసీఆర్ ఆరోగ్యం మంచిగుండి, కేసీఆర్ మనసు మంచిగుండి, కేసీఆర్ ఎందుకంటే కేసీఆర్కు ఊపిరి ఉన్నమాట నిజం, ఏ మాట ఆ మాట ఒప్పుకోవాలి. కానీ కేసీఆర్ కూడా అవినీతి ఆరోపణలల్లా, ఈ పుత్ర వాత్సల్యంలా, ఈ బిడ్డ చేసిన చేష్టలు, ఇవన్నిటి మధ్య ఊబిలో దిగిపోయింది, ఇంతమంది దిగిపోయింది. కష్టం, బయటికి రాలేదు. బయటికి రాలేదు. మరి ఈ కవితదైన జాగృతి సక్సెస్? ఏమి జాగృతి మహిళా విభాగంలో అదో శాఖ, చిన్న శాఖ. దాన్ని పార్టీ చేస్తుంది కదా ఇప్పుడు ఈమె. ఏం చేసినా కూడా అది అక్కడికి వచ్చే ముచ్చట కాదు. ఈ మల్లన్నది ఏంటంటే మల్లన్న చేసిన మల్లన్న పోరాటం మంచిదే, కానీ బలగం గిన్నాళ్ళ నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్రం తెచ్చిన పోరాటం, అవును, స్వాతంత్ర ఉద్యమాన్ని ఎప్పటికి వాళ్ళే వేసుకుంటారు కదా. అవును. ఇవాళ బీఆర్ఎస్కు నేను తెలంగాణ తెచ్చిన అని, బీజేపీకి మేము పూర్వ వైభవాన్ని, ప్రాచుర్యాన్ని, ఆనాటి నాగరికతను కాపాడేటువంటి పార్టీగా, అవును, ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఉన్న చరిస్మా, ప్రపంచ దేశాల సరసన భారతదేశం యొక్క విలువ, మన ఆర్థిక ఫైనాన్షియల్ పరిపుష్టి, ఇవన్నీ కూడా చూస్తారు కదా. రైట్. అంటే కేవలం బీసీల పార్టీ కింద దాన్ని ఎత్తుకుంటే నిజంగా అది ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుందా? కేవలం బీసీలు. నేనేమంటానంటే, ఇప్పుడు ఇళ్ళకి కనుకనే పండుగ కాదు, ఇళ్ళకి ముగ్గు పెట్టినంత మాత్రాన పండుగ కాదు. ఇంకా అనేక పండుగలు చూడాలి కదా, అనేక పండుగలు చూడాలి కదా, అనేక పోరాటాలు చూడాలి. ఇంకా 3 ఏళ్ళ కాలం ఉన్నది. మల్లన్న 3 ఏళ్ళ కాలంలో ఎట్లా విస్తరిస్తాడు, ఆయన ఆలోచన విధానం ఎట్లుంటుంది. ఇప్పుడు అనేక పార్టీలలో ఉన్న బీసీ నాయకులను కలుపుకున్నాడు మల్లన్న ఇప్పటి వరకు లేదు కదా. అవును, పోవాలి కదా. ఆయన నినాదం ఇస్తే నా నినాదాన్ని కదులుతారు అనుకునేంత ప్రాచుర్యం ఇదివరకు కష్టపడ్డ. నినాదం గొప్పది, ఆలోచన విధానం గొప్పది, కానీ ఆ పర్సనాలిటీకి ఉండే బలాన్ని కూడా లెక్కేసుకుంటారు కదా. అంటే మీలాంటి వాళ్ళు వెళ్తారా ఒకవేళ పిలిస్తే? ఒక్కటేనండి, నేను ఆయనకు డైరెక్ట్ అయితే పరిచయం లేదు నాకు. ఇప్పుడుగా వి ప్రకాష్ గారు ఉన్నారు మా దాంట్లో, చాలా ఉద్యమ కోణం ఉన్నోడు, బీసీ ఐడియాలజీ మీద అనేక విషయాలు తెలిసినోడు. గటువంటి వాళ్ళని లెక్కలు పోయి ఆయన దగ్గర పోయి మాట్లాడాలి. కేసీఆర్ ఎంతమంది దగ్గర పోయిండు? తెలంగాణ ఉద్యమం దగ్గర ఆయనే బొంత పురుగునైనా ముద్దించుకుంటా అన్నాడు, కుష్టి రోగునైనా కావలించుకుంటా అన్నాడు. అది మామూలు నినాదం కాదు కదా. అంటే టచ్ అయ్యేది, హార్ట్కు టచ్ అయ్యే విధానంగా అనేక మంది దగ్గర వేయండు. లెఫ్టిస్టులను కలిసిండు, రైటిస్టులను కలిసిండు. మా వరంగల్నేనండి సిపిఐ పార్టీ, ఇవాళ మేము బీజేపీ పార్టీలో ఉంటుంది అనేక మందిని, మేమందరం కలిసి పనిచేసినాం. మేమందరిని కలవాలంటే మామూలు కాదు కదా. విప్లవ పార్టీలో ఉన్నటువంటి మా అన్న ఉండే వాళ్ళు
తొందరగా పేరు గుర్తు రావటం లేదు. ఉమ్. చెయ్యి కట్ అయింది మన గాదే ఇన్న కూడా బాగా కష్టపడ్డాడు, అనేక రోజులు పనిచేసిండు ఆయన, అనేక మందిని కలుపుకున్నాడు కదా ఆయన. అవును. అట్లా నువ్వు ప్రయత్నం చేయాలి ఫస్ట్. రైట్. ఫైనల్గా ఏం చెప్తారండి యూరియా కొరతలు తర్వాత ఈ రకమైన పరిస్థితులు మీరు ఒక్కటేనండి, చూస్తున్నారు గ్రామ స్థాయిలో? యూరియా కొరత ఆంధ్ర తెలంగాణలోనే బాగా కనిపిస్తుంది. ఆంధ్ర తెలంగాణలో బాగా కనిపిస్తుంది. మనకు వరి సాగు ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ఉంటుంది. అవును. అవును. మిగతా రాష్ట్రాలలో అయితే యూరియా కొరత కనిపించలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుగా మనకు ఎంత యూరియా అవసరం ఉన్నది, ఎన్ని గోదాములు ఉండాలి, ఎంత ఎండెంటి ఉండాలి అని మొట్టమొదలే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండే. అంటే బ్లాక్ మార్కెట్ నడుస్తుందా? నడుతుందండి. ఎప్పుడైతే యూరియా దొరుకుతలేదనే ప్రచారం అంటుకుంటుందో అప్పుడు బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అది కూడా గవర్నమెంట్ అండర్లోనే ఉంటుందా? గవర్నమెంట్ ఏముంటుంది కానీ ప్రైవేట్ వ్యక్తులు కూడా చేస్తారు కదా. అంటే ఎమ్మెల్యేలో లేకపోతే ఎమ్మెల్యేల స్థాయిలో జరగదండి, ఎమ్మెల్యేల స్థాయిలో జరగదు. ఎమ్మెల్యేలు చేసుకునే వ్యవహారం ఎమ్మెల్యేలు చేసుకుంటారు, వాళ్ళు ఇళ్ళకు రారు. కాకపోతే బ్లాక్ మార్కెట్ అయితే జరుగుతుంది, డైవర్షన్. రైట్. ఈ బర్రెలు కొట్టకొచ్చినాయి, ఇప్పుడు యూరియా ఏర్పడదు. మరి రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా యూరియా కొరతే లేదు, ఏదో వాళ్ళకి రేవంత్ రెడ్డి అంటాడు, మరి మా నాగేశ్వరరావు గారు కూడా చెప్పిండు. అవును. రైట్. సో ఇది పరిస్థితి ప్రజెంట్ తెలంగాణ రాజకీయాల పరిస్థితి, అలాగే బీసీ ఉద్యమం సంబంధించి, అలాగే కేసీఆర్ కుటుంబానికి సంబంధించి చాలా క్లుప్తంగా మాట్లాడిన పరిస్థితిలో ఈరోజు రాజయ్య గారు ఆయనకి తెలిసిన వరకు కూడా ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.